సుమన్ టీవీ, నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరంలోని కుమ్మరి వీధి వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ వినాయకుల్ని అయితే తయారు చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే నెల వినాయక చవితి ఉంది కాబట్టి అందరూ కూడా వినాయక చవితిని చాలా ఘనంగా నిర్వహిస్తారు. మరి ఆ వినాయక చవితికి రెడీగా సిద్ధం చేసేందుకు వినాయక ప్రతిమలు అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఒకసారి తయారీ విధానం అది మనం చూసేద్దాం. చూసారు కదా, ఇక్కడైతే బొమ్మలు అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇంకా చేతులు అవి ఇంకా పెట్టలేదు. ఇక్కడ ఇవి అచ్చులు ఇక్కడైతే చేస్తున్నారన్నమాట. మొత్తం 4 చేతులు ఇవి చూస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, ఇవి లోపల ఎలా వేస్తారు అచ్చులు? తర్వాత ఇది చేతులు తయారు చేస్తున్నారు కదా, దీని లోపల ఇది ఉందా రబ్బర్ ఏదో అంటున్నారు కదా? ముందు ముక్క వేసి రబ్బర్ కట్టేసి పిండితోనే పీసులు కలిపి చేస్తాం మేడం. ఎన్ని రోజులు పడుతుంది? 3 days పడుతుంది మేము జాయిన్ చేయడానికి. అంటే ఎలా అతుకుతారు? ఇలా ఎలా ఉంటది అతికి? అతికడం వేడిగా ఉంది అంటే వేడిగా ఎందుకు ఉంది? ఏంటి దేనివల్ల? అంటే ఇదంతా కూడా ఇంత వేడిలోని బొమ్మలు అవి ఇలా చేయటం, ఇది కాలుతా ఉంది బొమ్మ. ఇప్పుడు తీసారు అచ్చు. ఇది 10 నిమిషాల్లో అచ్చు అయితే వచ్చేస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా, 10 నిమిషాల్లో అయితే ఈ అచ్చు అయితే ఏర్పడుతుంది. ఈ బొమ్మని ఇలా చేసి పెడతారు. మళ్ళీ దీనికి చేతులు అమర్చడము, ఈ బొమ్మని ఇలా తయారు చేయడానికి ఒక 20 రోజులు అయితే వీళ్ళకి టైం పడుతుంది. 20 రోజుల్లో ఈ బొమ్మ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కలర్స్ అన్ని వేసిన తర్వాత రెడీ అవుతుందని వీళ్ళైతే చెప్తారు. చూడండి, ఎలా చేస్తారు? ఈ వేరే అచ్చులు ఉంటాయి అమ్మా, దీనికి లెబ్బర్ వేస్తాం. లెబ్బర్ వేస్తూ కింద ముక్కలు వేస్తాం. ఇవి పీసులు వస్తాయి, చిన్న చిన్న ముక్కలు. ఈ ప్లాస్టిక్ ప్యారిస్ తో వేస్తాం. వేసిన తర్వాత దీని మీద లెబ్బర్ వేస్తాం. డ్రై దాని మీద వేసిన తర్వాత అచ్చు పోసి ఇది మళ్ళీ వేరే తీస్తాం. ఇది మళ్ళీ 2 పాయింట్లు ఉంటాయి, అదొక పాయింట్ ఇదొక పాయింట్. కవర్ పీసు ప్లాస్టిక్ ప్యారిస్ కలిపి వేస్తాం. వేసి అప్పుడు దీన్ని 2 జాయింట్ చేస్తాం. జాయింట్ చేస్తే అప్పుడు లేపితే బొమ్మ అవుతుంది. ఎన్ని రోజులకి అవుతుంది బొమ్మ? ఇది అక్కడ ఇది కట్టడం అయితే దగ్గర 20 రోజులు పడుతుంది. తయారవడం అయితే రోజుకు 10 అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒకటే బొమ్మ అనుకోండి, ఒకే అచ్చు ఉంటది కదా. ఇప్పుడు రకరకాల అవతారాల్లో రకరకాల బొమ్మలు తయారు చేస్తుంటారు. అన్ని అచ్చులు ఉంటాయి. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఎంత పడుతుంది? ఒక్కోదానికి 15,000 ఇలా పడుతుంది ఒక్కొక్క అచ్చు. ఇదంతా ఇది పెట్టి చేయడానికి ఎక్కువ ఖర్చు, ఒక 10 లక్షలు. ఈ బొమ్మలు చేయడానికి ఎన్ని రోజులు? అంటే వినాయక చవితి వస్తుంది అనగా 4 నెలల ముందు నుంచి ఏర్పాట్లు చేస్తాం. 4 నెలల ముందు నుంచి చేస్తే ఇప్పుడు తయారవుతుంది. ఇంకా తయారవుతుంది, ఇంకా బోర్డు పడుకోండి. 4 రోజులు పడుతుందండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇది ఏంటి పెడుతున్నారు? బొమ్మకి పుట్టి పెడుతున్నాం. ఎంతలో ఆరుతుంది అది? ఎన్ని రోజులు? 2 రోజుల్లో ఆరిపోతుంది. ఇవి అయిన తర్వాత పేపరింగ్, తర్వాత కలర్స్. వచ్చే నెల 14 కల్లా సిద్ధం అయిపోతాయి. అంటే ముందుగానే రెడీగా ఉంచుకోవాలి కదా కొనుక్కున్న వాళ్ళు. బేరాలు వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఈ బొమ్మకి ఆర్డర్ వచ్చిందా ఇలాగే చెయ్యాలి బొమ్మ అని? లేదు, వస్తారు కస్టమర్లు వస్తారు. కస్టమర్లు వస్తే అమ్ముతారు. సో ఇప్పుడు విఘ్నేశ్వరుడు పూజ ఏదైతే ఉందో, వినాయక చవితి ఏదైతే ఉందో, ఈ పండగ స్టార్ట్ అయ్యి ఒక 3 నెలల ముందు నుంచి బొమ్మలు మీరు అచ్చులు వేయటము కానీ ఇవన్నీ చేస్తా ఉంటారు. ఆ తర్వాత మరి ఈ బొమ్మలు వినాయక చవితి అయిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటారు మీరు? మరేం చేయమండి, పని ఉండదా? అంటే ఏదో పెళ్ళొచ్చి బొమ్మలు ఇది చేసినంత కాలం వినాయక చవితి ఒక రోజు అంతా ఉంటారు. ఎలా పెట్టాలి? 9, 10 రాత్రి 7. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కదా అంటారు. ఇందులో చేతులు పెడతారు కదా, చేతులు ఏమైనా అవుతాయా? అవుతాయా? ఉంటాయి. అదే ఉంటాయి చేతులు పాడవు, మండుతాయి. మండడం గట్టి ఉండదు మేడం, బాగానే ఉంటాయి. చేతులు కొట్టంగా అంటే కలర్ ఇలా ఉంటుంది. అంటే హానికర, ఇప్పుడు కెమికల్స్ కూడా వాడకూడదు, కలర్స్ కూడా హానికరమైన కలర్స్ వాడకూడదు అని అయితే అంటున్నారు కదా. పర్యావరణాన్ని కాపాడాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా. మరి కలర్స్ ఎట్లాంటివి వాడుతున్నారు?
బాగుంటుంది. కొన్ని మట్టితో కూడా చేస్తారు కదా, అవి ఉన్నాయా? అవి ఇక్కడ ఉన్నాయి. మట్టితో మట్టితో ఏం చేయరు ఇక్కడ. మేము స్టార్టింగ్ 2వ నెలనే స్టార్ట్ చేస్తామండి. 2వ నెలలో ముహూర్తం చేసుకుంటాం. అక్కడి నుంచి ఒక్కొక్క సామాన్లు అన్ని ఐటమ్స్ అన్ని దగ్గర పెట్టుకొని 3వ నెల రన్నింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తామండి. ఈ బొమ్మలు ఏంటంటే పిఓపి బొమ్మలు మోడల్కి ఒకటే చేస్తాం, 1-2 చేస్తాం రేర్ గాను. హ్యాండ్మేడ్ బొమ్మలు అంటే కొంచెం రేటు కూడా అలాగే ఉంటుందండి. తక్కువ బొమ్మలు చేస్తాం, ఎక్కువ చేయం. మాకు మహా అయితే ఒక 40 బొమ్మలు 50 బొమ్మలు చేస్తాం. ఎలా రేట్ ఉంటాయి ఇప్పుడు అచ్చు బొమ్మలకిను ఈ హ్యాండ్ మేడ్ బొమ్మలకి రేట్లు ఎలా ఉంటాయి? స్టార్టింగ్ రేట్ అంటే 20,000 ఉంటుందండి. 20,000 స్టార్టింగ్ అండి. ఒక్కొక్క బొమ్మ పెట్టి చెప్తామండి రేట్లు. అదండి చెప్పండి. ఇది మొత్తం అంటే ఇలా ఇక్కడ ఇవి బొమ్మలు పెట్టుకొని చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు? మేమంటే అప్పులు చేసుకొని తెస్తామండి, వడ్డీల పైన తెస్తామండి. దాని రూపంలో ఎలా వస్తుంది దగ్గర 10 లక్షలు పెట్టుబడి పెడతాం. వడ్డీ మాత్రం 100కి 3 రూపాయలు 2 రూపాయలు తీసుకుంటాం. చేస్తారు కదా. ఈ వినాయక చవితిలో ఈ బొమ్మలన్నీ అమ్మడిపోతాయి మీరు చేసిన వినాయకులు? మేము ఎక్కువ చేయం కదా, తక్కువ చేస్తాం, అన్ని అయిపోతాయండి. ఒక్కడు కూడా ఉండదండి. ఒకవేళ ఉన్నాయి అనుకోండి జాగ్రత్తగా దాన్ని ముచ్చికారు కప్పేసి ప్యాక్ చేసేస్తాం. ప్యాక్ చేసి ఒక మూల పెడతామండి. మళ్ళీ నెక్స్ట్ టైం కావాలనుకునేటప్పుడు దానికి మొత్తం వైట్ కొట్టి ఉంచుతాం. అదే కలర్స్ అవి వాటర్ ప్రూఫ్ అయినా బెటర్ అంటే అన్ని వాటర్ లో కలిసి అన్ని వాటర్ లో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ బొమ్మ ఉంది కదండి, అదే మట్టి బొమ్మ అనుకోండి ఒక 3-4 రోజుల్లో వెంటనే కరిగిపోద్ది. ఇది ఒక వారం 15 రోజులు పడుతుంది. వాటర్ లో పెట్టి అలా ఉంటే బీచ్ అదంతా పిఓపి అంతా కరిగిపోద్దండి. కరిగిపోయింది కాబట్టి జనాలు పట్టుకెళ్తున్నారండి. కరగకపోతే చెరువులు గట్ట నిండిపోతాయి కదండి. అదండి. అవును, అంటే ఇప్పుడు మట్టి అనుకోండి, ఇప్పుడు నిమజ్జనం చేసినప్పుడు కరిగిపోతుంది. ఇదైతే అంటే హానికరం అని అంటున్నారు కదా. ఏం లేదండి. ఇప్పుడు జనాలు అందరికి కలిపి మట్టి బొమ్మ అనుకోండి, అవి బాగుంటాయి ఇవి బాగుంటాయి. అవి ఏంటంటే తీసుకెళ్ళినప్పుడు అంటే విరిగిపోయావు అనుకోండి, మేము ఏదో చేసామని భయం పడిపోతారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు అయినా సరే ఏదో జరిగింది మన ఇంట్లోనో అందుకే ఇలా జరిగింది భయం పడిపోతారు. ఇవి అలాగ ఉండదు. బొమ్మ డ్యామేజ్ రాదు, జాగ్రత్తగా పెడతారు, జాగ్రత్త పూజిస్తారు, జాగ్రత్తగా అనిపిస్తారు. అంతేనండి. అంటే వినాయక చవితికి ముందు ఇవి ఓన్లీ వినాయకుడి బొమ్మలే చేస్తారా? దసరా నవరాత్రులు వస్తాయి కదా, అప్పుడు అమ్మవారి బొమ్మలు కూడా చేస్తారు? అమ్మవారి బొమ్మలు కూడా చేస్తామండి. అవి ఎక్కువ చేయండి, ఒక 30 బొమ్మలు చేస్తామండి. అవి మోడల్ బొమ్మలే చేస్తామండి. అచ్చు బొమ్మలు కంటే మనం చేయమండి. మీకు ఎలా వినాయక చవితికి గిరాకీ ఎక్కువ ఉంటుంది మనకి విజయనగరంలో. వినాయక చవితి దేవి కూడా అలాగే ఉంటదండి. కాకపోతే వినాయక బొమ్మలు ఏంటంటే వీధిలో ఒక వీధి ఉందంటే ఒక 5-6 బొమ్మలు పెడతారండి. అదే దేవి అనుకోండి ఒక బొమ్మ తర్వాత 2 బొమ్మలు పెడతారు. అంతా ఎక్కువ పెడతారు. అందరూ ఒకటైపు పెడతారు అన్నమాట. అదండి. అయితే 3 రోజుల నుంచి చేస్తామండి. అంటే ఇంతలాగా ఇలాగ చేతితోనే చేయడం ఎలా నేర్చుకున్నారా? అంటే మరి చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అండి. మరి ఇంకే పని రాదు, ఇది అలవాటు. మరి ఇప్పుడు ఎంత చేసినా ఇక 3 నెలలు 2 నెలల వరకు ఉంటది. కానీ తర్వాత మరి ఖాళీ కదా ఏం చేస్తారు? కోవులు పెయింటింగ్లు గట్రా ఉంటాయి. కోవులు పెయింటింగ్, సిమెంట్ బొమ్మలు. అయితే ఖాళీగా ఉండరు. ఖాళీగా ఈ వినాయక చవితి వస్తే ఒక 6 నెలల ముందు నుంచి మీకు పండుగ వచ్చేస్తుంది. స్టార్టింగ్ అయిపోతుంది. ఇది ఎంత రేట్ ఉంటుంది బొమ్మ? ఇదైతే ఇంచుమించు ఒక 25-30 దగ్గర ఉంటుంది. ఎవరైనా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారా లేదంటే మీరు మేము ముందుగుండి చేస్తాం? లేదంటే దగ్గరలోనే వస్తారు, నెల రోజులు ఉంటానికి వస్తారు. అప్పుడైతే తక్కువ బొమ్మలు చేయడం అవుద్ది. లేదంటే మేము ముందుగుండి చేసి ఉంచుతాం. గణపతి చాలు. అంటే నెక్స్ట్ మంత్ ఉంది కదా వినాయక చవితి, ఈ లోపు మీరు బొమ్మను సెలెక్ట్ చేసుకుంటారు? సెలెక్ట్ చేసుకుని అప్పుడు పట్టుకెళ్తారు. అంటే తయారీ కూడా అన్ని ముందుగానే చూసుకుంటారు? విగ్రహం సైజుని బట్టి బాగుంది లేదా చూసుకొని ముందు దాని అమౌంట్ ఏమి చూసుకొని అందరం చూపించుకుంటాం. మరి ఒక గ్రూప్ కి దాన్ని బట్టి బొమ్మను చూసుకుని వెళ్ళిపోతాం. ఎన్ని అడుగులు బొమ్మను సెలెక్ట్ చేస్తారు? అంటే బొమ్మ అంటే అందాన్ని బట్టి కొంచెం చేసుకుంటాం. అది హైట్ ని బట్టి కాదు, కొంచెం చూడడానికి బాగుంటే చాలు. ఒక 8 అయినా 9 అయినా ఒక 6 అడుగులైనా సరే చూసుకుంటాం. మీ ఊర్లో మొత్తం అంటే కుర్రోళ్ళందరూ కలిసి ఒక కమిటీ ఉందా? చేసుకుంటాం. అంటే అందరం రాలేదు, ఒక 6-7 వచ్చి ఎంచుకొని వాళ్ళకి చూపించి దాన్ని బట్టి వచ్చి మళ్ళీ మాట్లాడుకుని వెళ్ళిపోతాం. ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి రేట్లు అంటే ఇంకా అడగలేదు, చూస్తాను ప్రతి దీనికి వెళ్ళి. ఎక్కడ బొమ్మ నచ్చితే అక్కడికి వెళ్ళి మాట్లాడుకుని అప్పుడు కొనుక్కొని వెళ్ళిపోతాం. అక్కడ ఉండవా? ఉన్నాయి, కాకపోతే ఎక్కడ బాగుంటుందేమో ఇది మీద అనమాట. ఒకళ్ళు మిస్ అయిపోతుందేమో అని చూసుకొని వస్తాం. ఇది ఒక పండగ కదా మనకి, ఏదో బాగుంది మిస్ అయిపోయినామేమో ఎక్కడ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళకపోవడమా ఇది లేకుండా మొత్తం ముందు చూసామనుకో, తర్వాత ఎక్కడ బాగుంటే అక్కడ మళ్ళీ వెళ్ళి బేరమాడుకుని కొనుక్కొని వెళ్ళిపోతాం. కంపేర్ చేసుకుంటారు మొత్తం అన్నిటికి వెళ్ళి రేట్లు ఎలా ఉన్నాయి, బొమ్మలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా కంపేర్ చేసుకొని మీకు మంచిది సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకొని మాట్లాడుకుని కొనుక్కుంటాం. అదే అక్కడ నుండి అటు వెళ్ళిపోయినాం అనుకో, బొమ్మ అక్కడ ఉండిపోయింది, మరి ఒక ఇది ఉండిపోద్ది అనమాట. అందుకని అలాగా
బొమ్మలు ఉన్నాయి. ఇక్కడే ఒకవైపు అచ్చు బొమ్మలు, ఒకవైపు హ్యాండ్ మేడ్ బొమ్మలు తయారు చేస్తున్నారు. ఇవి చేయడానికి ఒక 2 days పడుతుంది. మొత్తం ఒక 5గురు ఒక బొమ్మ మీద కష్టపడతా ఉంటారు. ఒకళ్ళు పిఓపి కలపడము, ఒక పీచు ఇవన్నీ అరేంజ్ చేసుకొని హ్యాండ్ మేడ్ అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి ఇది అలవాటు, ఇది వృత్తి కాబట్టి వీళ్ళకి చక్కగా ఎంత చక్కగా చేస్తున్నారు హ్యాండ్ మేడ్. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మన ఇక్కడ బొమ్మల్ని కూడా చూసుకుంటే ప్రతిదీ కూడా ఓన్లీ ఒక ఐటమే ఇచ్చేస్తారు, సింగిల్ పీస్ మాత్రమే అన్నమాట. వెరైటీకి ఒక పీస్ మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నటరాజ్ అవతారంలో ఇలా రకరకాలుగా ప్రతి అంటే సింగిల్ బొమ్మ. ఇది ఇంచుమించు ఎన్ని ఒకసారి చూసుకుంటే సింగిల్ పీసులు మాత్రమే తయారు చేస్తారు, హ్యాండ్ మేడ్ కాబట్టి. ఇది 10 నుంచి 15 అడుగుల వరకు ఈ విగ్రహాలు తయారు చేస్తారు. మొత్తం అమ్మడిపోతాయి అనేది నిర్వాహకులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా తక్కువలో చేస్తూ ఉంటాము, కానీ మేము చేసింది ఏది కూడా మిగలదు. ఒకవేళ మిగిలితే నెక్స్ట్ ఇయర్ కి అవి జాగ్రత్తగా మేము భద్రపరుస్తాం. మాక్సిమం మిగలవు, ఇవి మేము తక్కువ లిమిట్ గా చేస్తాము అని అయితే ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఇక్కడ అందరూ కూడా మొత్తం కుర్రాళ్ళు అన్నమాట. ఈ బొమ్మలు ఇవి తయారు చేస్తూ నిజంగా వాళ్ళ భవిష్యత్తును మలుచుకుంటూ చాలా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఈ బొమ్మలు తయారు చేయడం అని చెప్తున్నారు. వాళ్ళు అంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈ బొమ్మల్ని ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. అంటే చెయ్యి తిరగడం నిజంగా చాలా గ్రేట్ అన్నమాట. రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు, వినాయక బొమ్మలు. ఎందుకంటే వినాయక చవితి దగ్గరలో ఉంది కాబట్టి ముందే, నెల రోజుల ముందే కాదు, వీళ్ళకి ఒక 5-6 నెలల ముందు నుంచి వీళ్ళకి పండగ వచ్చేస్తుంది వినాయక చవితి. ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుతారు. వినాయక చవితి ముందు 1 నెల ముందు నుంచే సిద్ధంగా ఉంచుతారు అనేది నిర్వాహకులు చెప్తున్నారు. చూసారు కదా, ఇదంతా కూడా కొత్తపేట కుమ్మరి వీధులు అయితే ఈ బొమ్మల తయారీ నిర్వహిస్తున్నారు. ఎవరికి మరొకసారి చెప్తున్నాను, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి చూడొచ్చు. రకరకాల బొమ్మలు ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్ తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.